Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం CUCET క్యాన్సిల్ అయ్యిందా అన్న దాని గురించి డిస్కస్ చేద్దాము. మనందరికీ యూజీసీ ఇచ్చిన ఒక అప్డేట్ అబౌట్ సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ CUCET కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. దట్ CUCET క్యాన్సిల్ అయిందా, ఓన్లీ యూజీ వాళ్ళకే అయ్యిందా, పీజీ PhD వాళ్ళకు కూడా CUCET ఈ ఇయర్ ఉండదా, ఉండకుంటే మరి పీజీ PhD వాళ్ళకు అడ్మిషన్ అన్నది ఎలా చేస్తారు, సీట్స్ అన్నది ఎలా అలాట్ చేస్తారు, యూజీ వాళ్ళకి ఎలా అలాట్ చేస్తారు, యూజీ వల్ల అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చాలా క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి, చాలా డౌట్స్ వస్తున్నాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఆ డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తాను నేను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం CUCET అంటే ఏమో చూద్దాం. CUCET సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020కి ముందు ఓన్లీ 14 సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ 2 స్టేట్ యూనివర్సిటీస్లో యూజీ పీజీ PhD అడ్మిషన్స్ కోసం CUCET అన్న ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. 2020కి ముందు CUCET అన్నది ఓన్లీ 14 సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ 2 స్టేట్ యూనివర్సిటీ కోసం పీజీ PhD యూజీ అన్ని కోర్సెస్ కోసం కండక్ట్ చేసేవాళ్ళు. అంటే ఓన్లీ ఈ 14 సెంట్రల్ యూనివర్సిటీస్కి మాత్రమే. అది ఎవరు కండక్ట్ చేసేది అని అంటే యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేది. బట్ 2020లోకి వచ్చేసరికి 2020లో కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం సజెస్ట్ చేసింది అంటే ఓన్లీ 14 సెంట్రల్ యూనివర్సిటీస్కి మాత్రమే CUCET ఎందుకు, ఆల్ ఇండియా వైడ్ ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్కి కలిపి ఒకటే ఎగ్జామ్ పెడదాము, దాన్ని సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నాము. ఆ సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ యూజ్ చేసి దీంట్లో యూజీ పీజీ PhD సీట్స్ అన్ని ఫిల్ చేద్దాము, ఈ విధంగా అడ్మిషన్ ప్రాసెస్ అన్నది చేద్దాము అని చెప్పేసి ఒక సజెషన్ ఇచ్చింది. దానికి యూజీసీ అప్రూవ్ చేసింది. సో ఇప్పుడు అంటే NEP చెప్పిన CUCET ప్రకారం ఇండియాలో ఉన్న మొత్తం 48 సెంట్రల్ యూనివర్సిటీస్లో యూజీ పీజీ PhD అడ్మిషన్స్ కోసం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేద్దాము అని అనుకున్నారు. బట్ 2020 వచ్చేసరికి COVID-19 పాండమిక్ వల్ల వాళ్ళు ఏం చెప్పారు అని అంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అంటే 2021 ఇయర్కి CUCET యూజీ వాళ్ళకు NTA కండక్ట్ చేస్తుంది, CUCET పీజీ PhD వాళ్ళకు యాజ్ యూజువల్గా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థానే కండక్ట్ చేస్తుంది అని చెప్పారు. ఓకే అని కొన్ని డేస్ అయిపోయింది. దాని తర్వాత లాస్ట్ 5 డేస్ అంటే 5 డేస్కి ముందు మరి కొత్తగా యూజీసీ ఏం అప్డేట్ ఇచ్చింది తన ట్విట్టర్ హ్యాండిల్లో అంటే 2021-22కి జరగాల్సిన CUCET ఎగ్జామ్ అన్నది ఉండదు, దీన్ని క్యాన్సిల్ చేశారు అని ఒక ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ అన్నది పోస్ట్ చేసింది. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏమి అంటే ఏ CUCET ఉండదు అంటే NEP ప్రపోజ్ చేసిన CUCET లేదంటే ఇంతకు మునుపు జరుగుతున్న CUCET అంటే రాజస్థాన్ చేసుకుంటూ వచ్చింది కదా ఆ CUCET. దీనికోసం మనం ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక పోస్ట్ వచ్చిందనమాట. ఏమని అంటే NEP తీసుకొచ్చిన CUCET అకాడమిక్ సెషన్ 21-22కి ఇంప్లిమెంట్ అవ్వదు అని. సో ఇక్కడ మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది దట్ CUCET యూజీ కండక్టెడ్ బై NTAది క్యాన్సిల్ అయ్యింది అని. ఎందుకంటే CUCET 48 యూనివర్సిటీస్కి కొత్తగా పెడుతున్నారు కాబట్టి ఇంప్లిమెంట్ అవ్వదు అంటున్నారు. బట్ CUCET అన్నది ఫర్ యూజీ పీజీ PhD ఫర్ 14 యూనివర్సిటీస్కి ముందు నుంచే జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని కొత్తగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా కొత్తగా తీసుకొని వస్తే ఇంప్లిమెంట్ చేస్తాం కానీ ముందు నుంచి ఉన్నది కొత్తగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో అవి అలాగే జరుగుతాయి. అండ్ ఇంకొక పోస్ట్లో ఏం చెప్పింది అని అంటే పాస్ట్ ప్రాక్టీసెస్ ప్రకారమే అడ్మిషన్స్ అన్నది క్యారీ అవుట్ చేయండి యూజీ పీజీ PhD సీట్స్ ఫిల్ చేయడానికి అని చెప్పేసి యూజీసీ చెప్పింది. మనకి ఇక్కడ ఏం అర్థమైంది, పీజీ PhD యూజీ 14 సెంట్రల్ యూనివర్సిటీస్ కోసం CUCET జరుగుతుంది. బట్
ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ CUCET మాత్రం జరగదు. సో కొత్తగా సీట్స్ ఫిల్ చేయడానికి CUCET 2020లో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ ఎలాగైతే కండక్ట్ చేస్తూ వచ్చిందో ఇన్ని రోజులు CUCET అదే విధంగా ఉంటుందన్నమాట. సో కంక్లూడ్ చేస్తే CUCET యూజీ కోర్సెస్కి మాత్రమే, అంటే NEP ప్రపోజ్ చేసిన CUCET అంటే నాటా కండక్ట్ చేసే CUCET మాత్రమే క్యాన్సిల్ అయ్యింది. మరి యూజీ అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి అన్న డౌట్ అన్నది రావచ్చు. యూజీ అడ్మిషన్స్ అన్నవి బేస్డ్ ఆన్ మెరిట్ కానీ లేదంటే ఆ పర్టికులర్ సెంట్రల్ యూనివర్సిటీ కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ వల్ల కానీ జరుగుతుంది. అంతేకాని CUCET హోల్ 48 యూనివర్సిటీస్కి జరిగే CUCET అన్నది మాత్రం జరగదు. కమింగ్ టు PG/PhD కోర్సెస్, PG/PhD అడ్మిషన్స్ది క్యాన్సిల్ అవ్వలేదు, అలాగని మనకి ఏం అప్డేట్ రాలేదు. సో కాబట్టి ఈ PG/PhD అడ్మిషన్స్ కోసం ముందు పద్ధతిలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ CUCET ఫర్ 14 సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ 2 స్టేట్ యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తుంది. దాని గురించి నోటిఫికేషన్ కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది. సో కాబట్టి యూజీకి మాత్రమే మనకు CUCET అన్నది క్యాన్సిల్ అయింది, PG/PhDకి కాదు. సో బెటర్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ ఫ్రమ్ నౌ. ఓకే, I hope you like this video guys. If you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. Thank you for watching.